ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాటా మాత్రమే సరిపోదు పిన్ని. మీ ముగ్గురు కాచి బూచికి సారీ చెప్పాలి. చెప్తాంలే అమ్మి. అమ్మి సారీ అమ్మి. అల్లుడు క్షమించు. తప్పు చేసావు కదా నిషి, దాన్ని సరిదిద్దుకో. క్షమాపణ చెప్పు. సారీ. ఆ అబ్బోడి తరపున కూడా నేనే సారీ చెప్తా ఉండా. కొద్దిగా ఆవేశంలో ఉండాడు. కోపం తగ్గాక మళ్ళా చెప్పిస్తాను. కాచి నువ్వు మనసులో ఏమి పెట్టుకోబాకు. జగదాత్రి, కాచి, థ్యాంక్ యూ జగదాత్రి. మీరివాళ నిజం బయట పెట్టకుండా ఉండుంటే జీవితాంతం నా ఇంట్లో నేనే దోషిలా తిరగాల్సి వచ్చేది. బాధపడకు, అంతా అయిపోయింది కదా. నువ్వు నిర్దోషివి, నిజం బయటపడి నింద తొలగిపోతుందని చెప్పాం కదా. ఇంట్లో ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకుంటే అరిష్టం. ఏడవద్దు. డబ్బు 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 పోయింది, పరువు పోయింది. అక్క ముందు మళ్ళీ మనల్ని దోషిగా నిల్చోబెట్టారు. పైగా మనం కష్టపడిన దాంట్లోంచి ఆ కాచి వాళ్ళకి వాటా ఇవ్వాలంట. మనం ఇలానే చూస్తూ ఊరుకుంటే ఏదో ఒకరోజు అందరూ ఏకమయ్యి మనల్ని బయటికి పంపిస్తారు. నా ఓపిక నశించిపోయింది నిషి. ఇవాళ వాళ్ళిద్దరి కథకి ఒక ఫుల్ స్టాప్ పెట్టేస్తా. ఈ యువరాజ్ అంటే ఏంటో అందరికీ తెలిసేలా చేస్తా. అరే అబ్బోడా, వాళ్లేమో తెలివిగా నడుచుకుంటా ఉంటే నువ్వేంది తెలివి లేకుండా పగ పెంచుకుంటా పంతం పడతానని ఇట్టా మాట్లాడుతా ఉండవు. అనకుండా చేతులు కట్టుకొని కూర్చోమంటావమ్మా? అవసరం లేదురా అబ్బోడా. ముందు ఆ కాచి వాళ్ళకి వాటా ఇవ్వకుండా ఎగ్గొట్టేదానికి మార్గం వెతుకుదాము. తర్వాత మెల్లగా కాచి వాళ్ళని, వెనకే జగదాత్రి వాళ్ళని కూడా ఈ ఇంట్లో నుంచి బయటికి పంపిద్దాము. అవును యువరాజ్, ఇలా ఆవేశంతో కాదు, ఆలోచనతో వాళ్ళని దెబ్బ కొట్టాలి. ఒక చీరని మడత పెట్టడం వెనక ఒక మినీ యుద్ధం చేయాలని అస్సలు అనుకోలేదు దాత్రి. నువ్వు అలా కష్టపడించాలు. వెళ్ళి కూర్చో, నేను మడత పెడతాను. నోనో, నువ్వే కూర్చో. ఇవాళ నేను ఇవన్నీ మడత పెడతాను. ఓ, మీ ఆడాళ్ళకి ప్రపంచాన్ని పాలించే తెలివుంది కానీ మొగుణ్ణి డీల్ చేసే తెలివి లేదు దాత్రి. అవునా? హా, మరి ఎలా డీల్ చేయాలో తమరు చెప్పండి సార్. మీ స్త్రీ సంఘానికి మేం చెప్పేది ఏంటంటే అప్పుడప్పుడు ఇంటి పనులు మొగుడుతో చేయిస్తూ ఉండాలి. అప్పుడే కదా చిన్నగా కనిపించే ఈ పనులన్నీ ఎంత కష్టమో తెలిసేది. ఇంటి పనులు చేయడం అంటే కూర్చుని ఆర్డర్లు వేసినంత ఈజీ కాదు అని తెలుస్తుంది. ఒకసారి మొగుడు ఇలాంటి చిన్న పనులు చేయడం ఎంత కష్టమో తెలుసుకుంటే ఇంకోసారి ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కూడా అంత కష్టమా అన్న కామెంట్స్ పాస్ చేయరు. సరే, ఇవాల్టి నుంచి రోజుకొక పని నేను నీతో చేయిస్తా. డన్. వదినా రండి. చెప్పు కాచి,
ఏమైంది వదినా? ఎందుకు కాచేలా ఉంది? మీకు క్షమాపణ ఎలా చెప్పాలో తెలియక నా దగ్గరకొస్తే ఇక్కడికి తీసుకొచ్చాను. నన్ను క్షమించు జగదాత్రి. ఏం చేస్తున్నావు కాచి? ఏంటిదంతా? మిమ్మల్ని అపార్థం చేసుకొని మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించడానికి, అందరితో కలిసి నేను చేసిన తప్పులన్నీ సరిదిద్దుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం కనిపించలేదు జగదాత్రి. మీరు మా కుటుంబం కాదన్నాను, కష్టపెట్టాను. మిమ్మల్ని తప్పుడు మనుషులుగా నిలబెట్టడానికి నేను చాలా తప్పులు చేశాను. అయినా అవన్నీ మనసులో పెట్టుకోకుండా నేను కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడ్డారు. ఈ మాట అడగడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. కుదిరితే నన్ను క్షమించండి జగదాత్రి. ఏంటి కాచి, మేమేదో గొప్ప పని చేసినట్టుగా అలా మాట్లాడుతున్నావు? కుటుంబం అన్నాక కలహాలు, కొట్లాట్లు ఉంటాయి. మనం వాటి దగ్గర ఆగిపోతే ఒకటిగా ముందుకెలా నడవగలుగుతాం? నువ్వు నన్ను అన్నా అని పిలవకున్నా నువ్వు నా చెల్లివి కాకుండా పోతావా? మరి అన్నగా నీకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? చెప్పానా కాజీ, జగదాత్రి వాళ్ళకి నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా లేదని. వాళ్ళకి నీతో ఉన్న బంధం తప్ప నువ్వు చేసిన తప్పులేవీ గుర్తుండవు అని. వీళ్ళకి ప్రేమించడం, మన అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైన వెళ్ళడం తప్ప ఇంకేం తెలీదు. అమ్మో, పొగడ్తల ప్రోగ్రాం చాలా ఎక్కువైంది. కాచి, బావెక్కడున్నారు? పదండి, ముందు బావ దగ్గరికి వెళ్ళి కూల్ చేద్దాం. పదండి. పద. కేదార్తో నేను కలిసి లేనప్పుడు ఇంకా నాకు బ్రతకడానికి ఏ కారణం లేదు. నాకు కావాల్సింది, నేను ప్రేమించింది నిన్ను కేదార్. నిషి వాళ్ళ వల్ల మేఘన కేదార్ తనని ప్రేమిస్తున్నాడనుకుని తనతో ఒక జీవితాన్ని ఊహించుకుంది. ఇప్పుడు ప్రేమించడం లేదని నిజాన్ని ఒప్పుకోలేకపోతుంది. కేదార్ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. కేదార్ కి గర్ల్ ఫ్రెండ్ ఉందని ప్రూవ్ చేస్తే అర్థం చేసుకుని వదిలేస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. ముందు కొన్ని రోజులు కేదార్ మేఘన కంటపడకుండా చేయాలి. హలో బామ్మ, ఇప్పుడే కేదార్ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇవాళ కేదార్ గర్ల్ ఫ్రెండ్ ని చూడకుండా ఇక్కడ నుంచి కదలను బామ్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.